కొలంబో టెస్టులో భారత ఆధిపత్యమే కొనసాగుతోంది. మూడో రోజు ఆటలను శ్రీలంకపై ఆధిపత్యం చెలాయించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట పూర్తిగా సాగలేదు. రోజు మొత్తంగా 80.4 ఓవర్ల ఆటే సాధ్యమైంది. శ్రీలంక ఇన్నింగ్స్లో పసికందు కీలకంగా నిలిచాడు. సోనల్ దినుషా మరోసారి డిపెండబుల్ అనిపించుకున్నాడు. వరుసగా రెండో టెస్టులో సెంచరీ దిశగా సాగుతున్నాడు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లో పిల్లర్లా నిలిచాడు. దీంతో సోనల్ దినుషను టాప్ ఆర్డర్లోకి పంపాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. భారత బౌలర్లు మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. శ్రీలంక టైలెండర్లను పెవిలియన్కు పంపడంలో విఫలమయ్యారు. చివరికి 38 ఓవర్లలో జస్ట్ ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. ఇంకా 238 పరుగులు వెనుకబడే ఉంది. 2 వికెట్ల నష్టానికి 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ఆరంభించింది శ్రీలంక. తొలి సెషన్లో కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేసింది. అయితే లంచ్ బ్రేక్కు 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు సాధించింది. పసింధు హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. సెకండ్ సెషన్లో భారత బౌలర్లు పుంజుకున్నారు. 3 వికెట్లు తీశారు. టీ బ్రేక్ సమయానికి శ్రీలంక 7 వికెట్లకు 216 పరుగులు సాధించింది. సోనల్ దినుషా హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో సెషన్లో టీమిండియా 1 వికెట్ మాత్రమే తీసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి సోనల్ దినుషా 85 పరుగులతో, లాహిర్ కుమారా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, మానవ్ సుతార్ ఆకట్టుకున్నారు. చెరో 3 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ సాధించారు. సారాంశ జైన్ మాత్రం వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. 4గో రోజు ఆట భారత్కు కీలకం కాబోతోంది. శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి వేగంగా పరుగులు సాధించాలని శుభ్మన్ గిల్ సేనకు మాజీలు సూచిస్తున్నారు. 4గో రోజు ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీసేయాలంటున్నారు. ఆ తర్వాత బ్యాటర్లు బాధ్యత తీసుకుని భారీ టార్గెట్ను సెట్ చేయాలంటున్నారు. మరోవైపు శ్రీలంక కూడా పోరాడాలనే పట్టుదలతోనే కనిపిస్తోంది. అయితే సోనల్ దినుషపైనే ఎక్కువ భారం వేసింది. భారత బౌలర్లు మాత్రం 2 టెస్టుల్లోనూ సోనల్ దినుషను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యారు. 4గో రోజు ఆటలో అయినా సరైన ప్రణాళికలతో భారత్ బరిలో దిగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.